అప్పుడు మీడియా మిషనరీ అనేది ఒక కార్పొరేట్ జైన్స్, నార్త్ సైడ్ ఉన్న మీడియా మిషనరీ అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ జైన్స్ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళే కొనుక్కొని వాళ్ళ కంపెనీ హ్యాండ్ ఓవర్స్లోనే ఉంది. మీరు గ్రౌండ్ రిపోర్టింగ్ ఏదైనా చేసినా ఒక ఫ్యాక్ట్, ఒక ట్రూత్ అది అట్లా ఉంది, కానీ దాన్ని అంటే రిపోర్ట్ చేయొద్దు, దానివల్ల నా పార్ట్నర్ కంపెనీకి లాస్ అని పైన నుంచి ప్రెషర్ వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? నా జంక్షన్లో అది 2 సార్లు అయింది. ఒకసారి నేను నా ఛానల్ వదిలేసిన. అయితే ఒక మర్డర్ కేసు జరిగింది గుడిగాంలో. ఒక 7-year-old పిల్లోడిని నెక్ నుంచి ఇయర్ వరకు కోసేసారు. అది కేసు నడుస్తుంది. ఫస్ట్ లోకల్ హర్యానా పోలీస్ వచ్చేసి ఒక కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ సెక్షువలీ అసాల్ట్ చేయడానికి ట్రై చేసినాడు పిల్లోడిని. పిల్లోడు వద్దనేసరికి చంపేసినాడు. వాడి టూల్ కిట్లో చాకుండే అది తీసుకొని నరికేసినాడు అని చెప్పి అన్నారు. మీడియాకి డౌట్ వచ్చి మీడియా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక్క స్టోరీలో నేను చెప్తా, మీడియా చాలా ప్రౌడ్ ఉండాలా. మీడియా కానీ ఈ స్టోరీ కవర్ చెయ్యకపోతే నిజం అనేది ఏ రోజు బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ కండక్టర్ని మా ముందు తెచ్చిపెట్టారు. మా ముందు తెచ్చి పెట్టేసరికి మాకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, వీడైతే నషాలో ఉన్నాడు, లేదంటే ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, వీడిని కొట్టినారు అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈజ్ లింపింగ్, నడవలేకపోతున్నాడు. అండ్ మాకు ఆ డౌట్స్ వచ్చినాయి. నార్మలీ హర్యానా పోలీస్, దాని ముందు మేము చాలా హర్యానా కవర్ చేసినాం కాబట్టి, ఇన్సిడెంట్ అయిన 24 గంటల లోపల వాళ్ళు మర్డర్ కేసు క్రాక్ చేసుకున్నారంటే ఫస్ట్ అదే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పని చేస్తారో మాకు తెలుసు. అంటే దొరికిపోయారు అంటే టు ఎన్ ఎక్స్టెంట్ అంటే మాకు తెలుసు వాళ్ళతో రోజు పని ఉంటుంది కాబట్టి 24 hours వీల్ క్రాక్ చేయడం ఏంది అనిపించింది మాకు. పోనీ క్రాక్ చేసినా కానీ అంత ఈజీగా అక్యూజ్ని తెచ్చి కెమెరా ముందు పెట్టారు. వీళ్ళేం చేసి 24 గంటల లోపలనే కండక్టర్ గారిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేస్తే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇట్లా సెక్షువల్లీ అసాల్ట్ చేయడానికి ట్రై చేసిన పిల్లోడిని ఆయన వద్దనేసరికి నేనే టూల్ కిట్లు ఉన్న చాకు తీసుకొని నరికేసిన అని వీళ్ళు చెప్పిన స్టోరీ అని చెప్తున్నాడు. ఓకే ఫైన్. అక్కడికి హర్యానా పోలీస్ ప్రకారం కేసు క్లోజ్ అన్నారు వాళ్ళు. అప్పుడు నేనేం చేసిన అంటే, నేను ఇంకొక మనిషి ఉండే, కానీ ఫస్ట్ పోయింది నేనే, ఐ విల్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. వాళ్ళు ఊరికి పోయినాం, ఊరికి పోయి ఫ్యామిలీతో మాట్లాడినాం. ఫస్ట్ అయితే ఈ కండక్టర్కి సెక్షువల్ ఫ్యాంటసీస్ కానీ చిన్న అబ్బాయిలతో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఆయన మొగోడు, ఈ బాబు కూడా మొగోడు. అసలు అట్లాంటి యాంగిల్ ఏమన్నా మీరు ఏ రోజన్నా చూసిండ్రా? అది నిజమా? ఎందుకంటే ఆయన వచ్చి కెమెరా ముందు చెప్పేసిండు. ఫ్యామిలీ అవుట్ రైట్గా డినై చేసింది. ఏం మాట్లాడుతాడు? ఆయనకు ఒక వైఫ్ ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, జిందగీలో ఆయన అట్లాంటి మాటలు మాట్లాడలేదు కదా, అసలు యాంగిలే లేదు. ఏ రోజు ఒక చిన్న పిల్లోని సెక్షువల్లీ అసాల్ట్ చేస్తాడని మేము అనుకోము. చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు కూడా సేమే చెప్పారు మాకు. దెన్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగిందంటే, ఆయనకి లెగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే, కుంటుకుంటూ వచ్చినట్టు అనిపించింది మాకు. ఆయన నార్మల్లీ కుంటుతాడా ఏంది అని చెప్పి. లేదు సరే ఏం మాట్లాడతాడు, రోజు బస్కి ఆయన నడుచుకుంటూనే వెళ్తాడు, ఆయన బస్ దగ్గరికి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, హీస్ ఫిట్ అండ్ ఫైన్, హీస్ హెల్దీ. అప్పుడు మాకు కొట్టింది దట్ ఫస్ట్ ఇక్కడ ఈ బైట్స్ అన్ని మేము ప్లే చేయడం స్టార్ట్ చేసినాం. అంటే పోలీస్ వర్జన్కి కౌంటర్ చేయడం మేము మీడియా స్టార్ట్ చేసేసింది అప్పటికి. దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేయలేదంటే 16 to 17 hours ఈ ఆస్పెక్ట్స్ అన్ని మేము బయట పెట్టేసరికి ప్రతి ఛానల్ నిద్రలేసింది. 16 to 17 hours ఒక రిపోర్టర్ డెడికేటెడ్ ఆ స్కూల్ బయట నిల్చుంటుండే. ఎందుకంటే స్కూల్ లోపలికి వాళ్ళు అప్పటికి ఎంట్రీ ఆపేశారు మాకు. నిల్చుంటుండే, ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ సీఎం మీద వాళ్ళ మీద ఉంటుండే. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే బాబు చనిపోయిండో వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి కొట్లాడుతుండే. మాకు జస్టిస్ కావాలా, మేము నమ్మం. అవుట్ రైట్ అన్నది ఫ్యామిలీ, కండక్టర్ చేసినా మేము నమ్మం. ఓకే. అండ్ ఈ మధ్యలోకి ఇన్సిడెంట్ జరిగింది. సో 100 meters దూరంలో, స్కూల్ గేట్ దూరంలో ఒక లిక్కర్ షాప్ ఉంది. సో స్కూల్ పేరెంట్స్ అందరూ కలిసి ఆ లిక్కర్ షాప్ని తగలబెట్టేసారు. అంటే ఇంత క్లోజ్గా స్కూల్ ఎట్లుంటుంది అని. అదే. సో యాజ్ జర్నలిస్ట్ మేము కవర్ చేస్తున్నాం. మా మీద కోపం తీసుకొనికి ప్రొటెస్టర్స్ని కొడుతున్నట్టు లాఠీ చార్జ్ చేసినట్టు చేసి ఎత్తుకి మరీ మీడియాలో కొట్టారు. కెమెరా మైకులు చూపిస్తున్నాక కూడా. అంటే ఆ దెబ్బలు తిని మేము వెళ్ళిపోతామేమో అనుకో. ఆ ఇన్సిడెంట్ పక్కన పెట్టాం. దీని తర్వాత ప్రెషర్ పైలు అవుతా వచ్చింది. ఈ మధ్యలో ఎవరైతే కండక్టర్ ఉంటాడో అక్కడ లోకల్ బాయ్ కౌన్సిల్ ఉంది. వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నారు, ఈ కండక్టర్ కేసు అసలు మేము తీసుకోము, వీడు అసలు మనిషే కాదు, ఒక చిన్న పొగంతో ఇట్లా చేసిండు, ఒక్క లాయర్ కూడా ఈ సిటీలో అసలు కేసే తీసుకోడు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చింది. రోహ్తక్ అంటే గుడ్గావ్ నుంచి కొంచెం దూరంలో రోహ్తక్ అని ఇంకో సిటీ ఉంటుంది హర్యానా, అక్కడ నుంచి ఒక లాయర్ వచ్చి కేసు తీసుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ నేను చేస్తున్నప్పుడు ఆయన ఆనర్ కూడా ఈ మాట అన్నాడు. అండ్ నా సోర్సెస్తో నాకు కూడా యాక్సెస్ ఇవ్వలేదు, కానీ నాకు చూపించారు CCTV ఫుటేజ్. నార్మల్లీ ఏ కేసులో అయినా
ఒకవేళ పోలీస్ మేము క్రాక్ చేసేసినాము అని అనుకుంటే నీకు కూడా తెలిసి ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చేస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, సోర్సెస్తో వచ్చేస్తాయి అవన్నీ. ఏ సోర్స్ అవన్నీ ఏ రోజు తెలియదు కానీ వచ్చేస్తాయి. దీంట్లో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ అసలు బయటికే వస్తలేదు. సో మా దిమాగ్ అక్కడ నడిచింది, వీ జస్ట్ సెడ్ వన్ థింగ్, బాస్ మాకు ఇవ్వకండి, మేము ప్లే చేయము, కానీ చూపించండి, అసలు మాకు పర్స్పెక్టివ్ ఉండాలి దీని మీద. నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఈ కండక్టర్ లాయర్ ఎవరైతే కొత్త లాయర్ ఉన్నారో ఆయన కెమెరా మీద కూర్చొని, ఆకాష్ నాకు ఒక 16-17 year old పోరోడు కనిపిస్తున్నాడు సీసీటీవీలో, అసలు వాడు ఎవడు, వాడి గురించి ఎవడు ఎందుకు మాట్లాడతలేడు అన్నాడు. దాన్ని కట్ చేస్తే నా సోర్స్ని అడిగి నేను సీసీటీవీ చూసిన, నాకు కూడా కనిపిస్తున్నాడు. సో ఈ ఆస్పెక్ట్ మేము ఎత్తడం స్టార్ట్ చేసినాం. అప్పటికి చాలా ప్రెషర్ పైల్ అయిపోయింది. సీఎం అక్కడికి వచ్చిండు. సీఎం అక్కడికి వచ్చి క్లియర్గా ఏమన్నాడంటే, ఐఎమ్ లాంచింగ్ సిబిఐ ప్రోబ్ అన్నాడు. సో హర్యానా పోలీస్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సిబిఐ వచ్చింది. సిబిఐ కొన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేసింది. నాకు ఒక సడన్లీ 1 ఒక కాల్ ఏం వస్తుందంటే, ఆకాష్ చాలా వియర్డ్ ఏదో జరుగుతుంది అంటే, ఏంటి అంటే ఒక 11th class పోగోడిని 8 గంటలు 8 రోజుల నుంచి ఇంటర్వ్యూగేట్ చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ అనే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ 5 నుంచి 8 రోజులు 8 గంటలు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అడల్ట్ ఇంటర్వ్యూగేట్ చేస్తున్నారు అంటే 110% he has something to do with the case. పనిపాట్లేదు కాదు కదా వాళ్ళు చేసేది. ఎవరో పోగొని తీసుకొచ్చి మహా అయితే నువ్వు ఏమైంది అని అడగడానికి ఎన్ని రోజులు తీసుకుంటావు. సో అప్పుడే నా ఛానల్ ఫోన్ చేసి ఏం చెప్పినా, నాకు గుర్తుంది, మీరు నడిపించండి దట్ సిబిఐ డౌట్స్ దట్ జువెనైల్ ఇస్ ఇన్వాల్వ్డ్. వాళ్ళేమన్నారు, బాస్ ఇట్స్ సిబిఐ థింగ్, ఇట్స్ మైనర్స్ కేస్, లెట్స్ గో ఈజీ. వాళ్ళు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేయండి. ఛానల్ ప్లే చేయలేదు. దట్ వాజ్ అ గుడ్ కాల్, ఎందుకంటే మైనర్ ఇన్వాల్వ్ కాబట్టి. 2 days తర్వాత అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది, సెయింగ్ సిబిఐ అరెస్ట్ 16 year old, 16 or 17 ఉండే, ఐ థింక్ ఈ వాజ్ 16 బ్యాక్ దెన్, 11th class స్టూడెంట్. ఈ 11th class స్టూడెంట్ ఎవరంటే, స్టార్టింగ్ నుంచి మేము సీసీటీవీలు ఎవడు కనిపిస్తుంది అన్న మనిషి. సడన్గా ఇప్పుడు చూడు, సేమ్ సీసీటీవీ, సేమ్ ఎవిడెన్సెస్, సేమ్ ఏమంటారు విట్నెసెస్, సేమ్ ప్రూఫ్స్, సేమ్ ఇన్సిడెంట్, అన్నీ సేమ్. హర్యానా పోలీస్ ఏమో కండక్టర్ని 24 గంటల లోపల తెచ్చి వీడి మర్డర్ అన్నది. సిబిఐ ఏమో వచ్చి అసలు కండక్టర్కి సంబంధమే లేదన్నది. ఈ 6 నెలలు 7 నెలలలో ఈ కండక్టర్ లోపల ఉన్నంతసేపు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, మొత్తం విలేజ్లో డిసౌన్ చేసేసినారు, జాబ్ పోయింది, వాళ్ళ ఇంట్లో మీదకి రాళ్ళు కొట్టినారు. అంటే సొసైటీలో వాళ్ళు ఓడిపోయారు అనమాట. అంటే దే బీన్ అవుట్ క్లాస్డ్, అన్టచబుల్స్ లాగా చేసేసినారు వాళ్ళు. ఇవన్నీ అయిన తర్వాత సిబిఐ వచ్చి మాట్లాడారు. ఆ జంక్షన్లో నువ్వు నా అడిగిన క్వశ్చన్కి చాలా పెద్ద స్టోరీ ఇది, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవన్నీ అయిన తర్వాత మాకు డౌట్ నెక్స్ట్ స్టెప్ ఏముండే అంటే, ఇప్పుడు ఈ హర్యానా పోలీసులో వీళ్ళు సేమ్ సెట్ ఆఫ్ ఎవిడెన్సెస్ పెట్టుకొని కండక్టర్ మర్డర్ అని ఎందుకు అన్నారు అంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ప్రెషర్ ఉందా, పోలీస్ కావాలని చేసిందా, కవరప్ చేసిందా, ఎవరి కోసం ఉన్నా. అప్పుడు ఒక యాంగిల్ వెళ్ళింది. ఈ జువెనైల్ ఎవరైతే 16 year పోగొడు ఉన్నాడో, ఈ బార్ కౌన్సిల్ నీకు గుర్తుంది కదా, బార్ కౌన్సిల్ వాళ్ళు కేసు తీసుకోమన్నారు కండక్టర్ది. ఈ 16 year వాళ్ళ డాడీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద బార్ కౌన్సిల్. ఓకే. అప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం తెలిసిందంటే, వీళ్ళ డాడీకి ఇంకా స్టేట్లో ఉన్న కొంతమంది పాలిటీషియన్స్కి ఏదో డీలింగ్స్ ఉన్నాయని తెలిసి. అది ఏ రోజు కన్ఫర్మ్ కాలేదు, అందుకే దాని గురించి మాట్లాడు, కానీ ఉడితివి ఖబర్ అంటారు కదా, అప్పుడప్పుడు వింటుంటాం. దాని తర్వాత ఇంకోటి ఏం తెలిసిందంటే, ఇదే పోరాడు ఇప్పుడు దీని మీద మూవీ వస్తుంది యాక్చువల్లీ, ఈ కేసు మీద రీసెంట్లీ అనౌన్స్ అయిన 2 weeks బ్యాక్. ఈ పోరాడు దానికి కొన్ని వీక్స్ బ్యాకే స్కూల్ వాటర్ ట్యాంకర్లో పాయిజన్ మిక్స్ చేయడానికి ట్రై చేసిండు, అయినా దాని తర్వాత యాక్షన్ తీసుకోలేదు స్కూల్ అని తెలిసింది మాకు. సో ఈ ట్రేట్ అనేది పోరాళ్ళు ఉంది. ద మోస్ట్ షాకింగ్ పార్ట్ ఇస్ రీజన్. నువ్వు గెస్ చేయి, ఏం రీజన్ వల్ల నరుకుంటాడు ఒక 7 year old? అమ్మాయి ఇష్యూ ఏదో ఉండొచ్చు. ఛాన్స్ లేదు. విక్టిమ్ 7 years old. విక్టిమ్ 7 years old. ఓకే. చంపినోడు 16-17 years old. ఓకే ఓకే ఓకే. ఏ రీజన్ నువ్వు గెస్ చేయి. మజా కోసం ఎగ్జామ్కి చదువుకోలేదు, ఇట్లాంటిది ఏమని చేస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. దట్ ఈస్ ది ఒఫిషియల్ రీజన్ ఈవెన్ టుడే.